రెడ్డిగా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 రోడ్డు పనులు, అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులను మంజూరు చేసినందుకు కాలనీ నివాసులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సాయి కిరణ్ గౌడ్ అన్నారు. ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లొచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా గానీ అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులన్నీ కట్టుకున్నారని అన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? మీరే కదా. ఇది నీళ్ళల్లో నువ్వెందుకు కట్టుకుంటున్నావు అన్నాడు, నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇవాళ వీళ్ళని నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతారని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా గానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఆయన, వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్ లో గ్రీన్ హిల్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో, सवाल क्या था भाई, ये 3-4 साल से बहुत प्रॉब्लम था. पूरा पानी का स्टोरेज जमा हो रहा था. पानी का स्टोरेज जमा होने से यहाँ पर रोड कब्जा करे से है. और वो तिरुमला पाइप इलीगल वहाँ पर क्या कर रहा है, पूरे ड्रेनेज का पाइप लाना. एक्चुअली वो नाला नहीं होता, वो एक्चुअली मैन मोरी है, उसको बड़ा कर दिए. क्योंकि 4 ओड़ा कब्जा करे तिरुमला इलीगल जो पाइप दिख रहे. उसके बाद हमारे कॉलोनी वाले, अब कॉलोनी वाले परेशानी हो रही. हर बारिश में पूरे घरों को पानी आ जा रहा था. बहुत परेशान थे. कंप्लेंट करे, जाके हमारे को बोले तो कंप्लेंट करे तो हमारे को लाइट ले लिया, वो रेस्पॉन्स नहीं दिया. नहीं देने के बाद फिर हमारे कॉलोनी के सपोर्ट करने वाले परमेश्वर के पास गए. अब इंचार्ज परमेश्वर के पास साई को बोले तो साई आके वो प्रॉब्लम क्या है, 5 प्रॉब्लम से ये प्रॉब्लम से पूरे. फिर साई को बोले, साई ले आके दिया तो परमेश्वर इमीडिएटली पार्टी का सूरत नहीं देखा, मगर एक प्रॉमिस क्या करा होता अल्ताफ, तुम्हारे जो कॉलोनी में प्रॉब्लम है बराबर 100% मैं सॉल्व कर तुम बोल के इमीडिएटली रोड का, ये नाले का ये सब अपना लगाए. तो अभी आज रोड का खुल गया. 4 साल कब्जा वो खुल गया. अभी पाइपलाइन चालू हुआ. मैं बहुत बहुत थैंक्स बोलना चाहता हूँ हमारे साई को.